అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీరు కొద్దిసేపు అందుబాటులో ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ వీడియోని మీకు చూపించబోతున్నాం. కొట్టినటువంటి పాకిస్తాన్ పోస్ట్ భారత ఆర్మీ ధ్వంసం చేసినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని మీకు చూపించబోతున్నాం. మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. కొట్లిలోని పాకిస్తాన్ క్యాంపును ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. కొట్లిలో పాక్ పోస్ట్ ని మనం ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులను కూడా కాపాడుకోలేకపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా కాపాడుకోలేకపోతుంది. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. మన ఆర్మీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు చూడండి. ఒకసారి అక్కడ ఒక ఆర్మీ పోస్ట్ కనిపిస్తుందా? ఆర్మీ పోస్ట్ పైన మన డ్రోన్ దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించాయి, పొగ వ్యాపించింది. ఆ పొగ కంటే ముందు అక్కడ ఒక ఆర్మీ పోస్ట్ మనకు కనిపిస్తుంది. ఇది కొట్లిలో ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ లో ఆర్మీ పోస్టులకు ఉగ్రవాద పోస్టులకు తేడా లేదు. ఆర్మీ ఉగ్రవాదులు రెండు కూడా కలిసే ఉంటాయి. అందుకే ఆర్మీలో చేసిన వాళ్ళే ఉగ్రవాదులుగా మారి మన దేశంపైకి దాడికి వస్తూ ఉన్నారు. మన పహల్గాం దాడిలో కూడా పాక్ మాజీ కమాండోనే ఉన్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు, ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన దృశ్యాలను అందరికంటే వేగంగా మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ఆర్టీవీ. యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ను వేగంగా నిరంతరాయం మీకు అందిస్తున్నాం. శ్యాంప్రసాద్ గారు, కొట్లిలో ఆర్మీ పోస్ట్ ను కూడా మనం ధ్వంసం చేసాం. అవి కూడా మన సోషల్ మీడియాలో పెట్టాం. మన ఆర్మీ అధికారికంగా రిలీజ్ చేసింది. ఇంతకు ముందు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అని కూడా మనం కొట్టాం. అక్కడ పొగలొస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఒక ఆర్మీ పోస్ట్ ను కూడా మనం ధ్వంసం చేసాం కొట్లిలో. మీరు ఊహించండి ఆర్మీ పోస్ట్ ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయంటే మన టెక్నాలజికల్ ఇన్నోవేషన్, మన టెక్నాలజికల్ సుపీరియారిటీ ఎంత ఉందో మీరు ఒక్కసారి ఊహించండి. ఇది అక్కడ దేశ ప్రజలు గమనించడం లేదనుకుంటారా? అక్కడ సైనికులు గమనించలేదనుకుంటారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ ఆస్తిస్థైర్యం దెబ్బతిందా? వాళ్ళు పాకిస్తాన్ 1971 వారిలోగల 90,000 మంది అస్త్రసన్యాసం చేసి పారిపోరని ఎలాగా అనుకోగలం? చాలా దెబ్బతీస్తుంది ఇది వాళ్ళ మనోధైర్యాన్ని. ఒక ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్ కి ముందు వెనుక కూడా అగ్నిగుండమే కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇప్పుడు వేరే దారి లేదు. భారతదేశం ముందు తప్పైపోయింది అని సాగిల పట్టం తప్ప వేరే అవకాశం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను 20 మంది సైనికులను బలూచిస్తాన్ ఆర్మీ చంపేసింది. బ్రేకింగ్ న్యూస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడిలో చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీని తెహ్రీక్-ఈ-తాలిబాన్ చంపేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి దృశ్యాలు బలూచిస్తాన్ ఆర్మీ దాడి చేసినటువంటి దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఈ తెహ్రీక్-ఈ-తాలిబాన్ చేసినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మీకు చూపించబోతున్నాను. నిజానికి తెహ్రీక్-ఈ-తాలిబాన్ దాడులు చేస్తూ ఉండటంతోనే కాబూల్పై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి చెడిపోవడానికి కూడా కారణం ఇదే. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్లో దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకోవడం లేదు అంటూ ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు చూపింది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు ఇండియా, ఈస్ట్ తూర్పు వైపు ఇండియా, అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు మధ్యలో నుంచే పాకిస్తాన్ భూభాగం నుంచే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులను తట్టుకోలేకపోతుంది. పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఇరుక్కుపోయింది. కేవలం మహా అయితే ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో చేరడానికి ఆసక్తిని చూపిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కేవలం పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే పాకిస్తాన్కు మిగిలే అవకాశం ఉంది. ఒక్కసారి ఎందుకంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఇంతకు ముందు మనం చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 14 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఇప్పుడు తెహ్రీక్-ఈ-తాలిబాన్
20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. భారత ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను పేల్చేసింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా పేల్చేయడంతో పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతింది, వాళ్ళ మొరాలిటీ పూర్తిగా దెబ్బతింది. ఇక యుద్ధం చేయలేని విధంగా పాకిస్తాన్ ఆర్మీ మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.